ఈ రోజు అయితే మన ముందు ఉంది మహేంద్ర 755 అనమాట. సో 4 వీల్ బండి పెద్దది 75 HP. సో దీని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ బండి అయితే పంజాబ్ వాళ్ళది. సో పంజాబ్ వాళ్ళు మన ఊరు వచ్చారు కాబట్టి సో వాళ్ళని అడిగి కొద్దిగా మనం వచ్చి రాని హిందీతో కొద్దిగా మేనేజ్ చేసి బండి గురించి మొత్తం తెలుసుకుందాం. సో నమस्कार भैया. नमस्कार भैया अभी ये महिंद्रा गाड़ी है ना, हाँ जी। वो ये कितना बड़ी गाड़ी खरीद किया, क्यों क्यों इतना बड़ा गाड़ी, छोटा गाड़ी लेना है? तो दूसरा कंपनी है जॉन डीरे है, क्यों इसीलिए है? इसके बीच में फ्यूचर बहुत है, 4x4 है, काम सबसे ज़्यादा करता है ते और पोल्यूशन नहीं है इसका, जिसमें मगर मशीन कौन सी कुछ मर्जी डालो सभी कुछ, कोई फंसता नहीं, कुछ नहीं होता इसका। ज़्यादा काम बहुत ज़्यादा काम करता है ये। సో మా ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బండి అనేది చాలా ఎక్కువ పనిచేసేది కాబట్టి సో దానికోసం వీళ్ళు కొనుక్కున్నారన్నమాట. అంటే దీని హెచ్పి పెద్దది, బండి కెపాసిటీ కూడా ఎక్కువ కాబట్టి అన్ని రకాల పనులకు పనిచేసేది కాబట్టి ఈ బండి కొనుక్కున్నాం వాళ్ళదే చెప్తున్నారు. భయ్యా ఓ ఇంజన్ మే और ये गाड़ी में कितना HP है? 75 है. 75 HP. అంటే ఈ బండి 75 HP మా. సో ఈ బండి మొత్తం గురించి తెలుసుకుందాం. సో भैया एक एक पार्ट से बोलूंगा. फर्स्ट पहले टायर्स और एक्सिल और उसके बाद इंजन और इसके बाद स्टीयरिंग और बैक. మా ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ టైర్లు, తర్వాత ఈ ఎదర యాక్సిల్, తర్వాత ఇంజన్, దాని తర్వాత సెంటర్, దాని తర్వాత మనం బ్యాక్ మొత్తం అంతా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం టైర్ల గురించి తెలుసుకుందాం. సో భయ్యా ये टायर्स कितना है साइज? टायर साइज इसका 12/4/24 है. 12/4/24 है టైర్. సో మా ఈ టైర్లు అనేవి 12/24 అనమాట. సో టైర్ అనేది పెద్దగా ఉండేది మనకి, పెద్ద బండి కాబట్టి సో టైర్ అనేది మనకు బాగా పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో ये कैसे दे दिया कंपनी, नहीं तो खरीद किया? साथ में देता है कंपनी, इसका सेफ्टी है बहुत ज्यादा. మహేంద్ర కంపెనీ దే దియా. महिंद्रा कंपनी साथ में देता है. సో మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి మడ్గర్స్ అనేవి వాళ్ళైతే కంపెనీ ఇచ్చిందంట వాళ్ళకి డైరెక్ట్ గా. సో వాళ్ళైతే ఏం కొనుక్కోలేదంట, ఇవి కంపెనీయే వాళ్ళు బాడీ కోసం ప్రొటెక్టింగ్ గా ఉండేది ప్లస్ సేఫ్టీ కోసం అని మడ్గర్స్ అయితే వాళ్ళు ఇచ్చారని చెప్పారు. సో भैया और ये है ना, ये सब कुछ गाड़ी को बम्पर होते तू वेट लगा दिया, वो खरीद के नहीं तो कंपनी वो भी कंपनी दे दिया? महिंद्रा कंपनी साथ में लगा के देता है. ये भी कंपनी दे दिया, कंपनी देता है. సో మా ఈ అదర్ వెయిట్లు కూడా కంపెనీ ఇచ్చిందంట వీళ్ళకైతే. వీళ్ళైతే ఏం కొనుక్కోలేదు అనమాట, డైరెక్ట్ కంపెనీలోనే వచ్చిందనమాట. भैया और कोई एक्सिल है ना, वो एक्सिल में कुछ भी प्रॉब्लम देखा है इसमें? इसमें नो प्रॉब्लम. ये महिंद्रा का सबसे बेस्ट है. सबसे बेस्ट है. हाँ, बहुत ज्यादा बोलते हैं भी हार्ड है, मजबूत है, कुछ भी लगा लो, प्रॉब्लम कुछ भी नहीं. नो प्रॉब्लम, इसमें कुछ प्रॉब्लम नहीं आता. कुछ भी रहने वाला नहीं आता भैया. वो अभी तक तो कुछ नहीं आया, प्रॉब्लम आ गए पूरा प्लान. సో మామ వీళ్ళకైతే యాక్సిల్ అయితే పెద్దగా ఏం ప్రాబ్లం రాలేదని చెప్తున్నారు. సో మామ దీనికైతే పవర్ స్టీరింగ్ 2 వైపులు ఉంది, డ్యువల్ అనమాట. సో దీనికైతే ఇబ్బంది లేదు, పవర్ స్టీరింగ్ చాలా ఫ్రీగా తిరుగుద్ది, కటింగ్ అయితే. సో మామ ఫస్ట్ మనకి యాక్సిల్ గురించి అయిపోయింది, తర్వాత నెక్స్ట్ పార్ట్ గురించి తెలుసుకుందాం. సో भैया अभी टायर्स और एक्सिल स्टीयरिंग को खत्म हो गया, उसके बाद इंजन और उसके अंदर लेंगे. సో एक बार खोलूंगा. సో మా దీనికైతే సైడ్ ఒక లాక్ లా ఉండేది. సో లాక్ లాగితే మనకి ఆటోమేటిక్గా దీన్ని పైకి లేపుకోవచ్చు. సో ఆ సైడ్ లాక్ అదేనమాట. సో దాన్ని లాక్కుంటే మనం ఆటోమేటిక్గా ఈ పైన క్యాబిన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, బాయినెట్. సో भैया కూలర్ नो कूलेंट ये ड्राई ये ड्राई है, एयर क्लीनिंग का ड्राई है ये ड्राई है. సో మా దీనికైతే డ్రై కూలింగ్ ఇచ్చారు. उसके साथ ये कूलेंट का बॉक्स, कूलेंट. और भैया ये क्या एडिशनल का दे दिया, क्या जाली दे दिया उसको? जाली इसके सेफ्टी. సో మా ఈ బండిలో ఏంటంటే మనకి డస్ట్, మట్టి, అదే మొత్తం చెత్త ఏమైనా వెళ్ళకుండా వీళ్ళైతే అడిషనల్గా ఒక జాలీలాగా ఇచ్చారనమాట ఈ బండికి. సో అదైతే ఒక అడిషనల్ ఫీచర్ అనమాట ఈ మహేంద్ర బండిలో. సో అలా మనం అటు వెళ్తే మా ఇంజన్ గురించి కూడా తెలుసుకుందాం. సో भैया और इंजन को सब थोड़ा बोलो, क्या फीचर्स है इंजन में? कुछ भी इसमें पूरा CRD है, CRD के पोल्यूशन नहीं होता. इसमें टर्बो है, ये पूरा इलेक्ट्रॉनिक है. हाँ, ये पूरा फ्यूज लगा हुआ है इसके अंदर. ठीक है भैया. సో మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం సిస్టమ్ అనేది లోపల దీనికైతే టర్బో ఇంజిన్ అనమాట. సో మా దీనికైతే టర్బో ఆ పైన కనిపిస్తుంది కదా, సో అదే మనకి టర్బో అనమాట. సో ఇది ఇంకా కొద్దిగా అడిషనల్ టార్క్ ఇచ్చింది బండికి, ఇంకా ఎత్తెక్కడానికి కానీ ఎక్కడానికి కానీ బాగా ఇంకా బండి పికప్ అవడానికి బాగుండేది టర్బో. సో టర్బోతో ఇచ్చారు. సో ఈ బాయినెట్ మొత్తం చూసుకుంటే మనకి మహేంద్ర నోవో అనమాట, ఇది నోవా టైపు మొత్తం అంతా 755. బాయినెట్ మొత్తం క్లాసిక్గా సూపర్ ఉంటుంది మనకు చూసుకోవడానికి. సో దీన్ని మూసేద్దాము, దీని గురించి మనకి ఇంకా మ్యాటర్ కొద్దిగా తెలిసిందే. సో దీనికైతే भैया कितना सिलेंडर है? 4 सिलेंडर है. 4 सिलेंडर. సో మా మొత్తం ఇందులో 4 సిలిండర్స్ ఉంటాయి అనమాట. సో ఆ 4 సిలిండర్స్ లో 2 సిలిండర్లు అయితే CRD అయ్యి, మిగతా 2 సిలిండర్స్ నార్మల్ సిలిండర్స్ అనమాట. సో అది దీని గురించి అయితే. भैया और ऊपर जाओ, थोड़ा थोड़ा हमको पूरा पता चल गया.
सो भैया ये ऊपर से सब कुछ देखते हैं ना, वो सब कुछ एक एक पार्ट को हमको बोलो कैसे काम करते क्या काम है। सब फर्स्ट पहले से हम स्टीयरिंग से डाल करते, स्टीयरिंग कैसे स्मूथ कंट्रोल, कोई एडजस्टेबल है नहीं तो फिक्स्ड है? नो फिक्स्ड है, पावर स्टीयरिंग है, सुपर है। ठीक है भैया అన్న. సో మా ఇది స్టీరింగ్ అనేది ఫిక్స్డ్. సో జాన్ డీర్ లాగా మనకైతే ఇది టెలిస్కోపిక్ టిల్టెడ్ అంటే అడ్జస్టబుల్ స్టీరింగ్ అయితే కాదు. సో మామూలు స్టీరింగ్ है దీనికైతే. సో भैया और ये क्या है इसमें? इसका गियर है आगे पीछे का, इधर से ही हो जाता है, कोई बैक गियर लगाने का जरूरत नहीं। नॉर्मल अच्छा बेस्ट है, महिंद्रा कंपनी ने बहुत बेस्ट दिया है ये। సో మా ఈ బండిలో అయితే ఫార్వర్డ్ కి రివర్స్ కి ఇదే డైరెక్ట్ గా. సో మామూలు మనకి గేర్ తో పని లేకుండా ఇక్కడే వేసుకోవచ్చు. సో भैया और इसके साथ वो पूरा कंट्रोल है ना, इसमें क्या क्या होता है? इसके लाइट होता है, इंडिकेटर होता है, हॉर्न है, सब कुछ है इसमें ही है। पावर कंट्रोल पूरा यहाँ होते हैं, सब कुछ लाइट्स और सारे. लाइट लूट का इलेक्ट्रिक इसमें ही है। ठीक है. సో మా ఇదేంటంటే మనకి జస్ట్ కార్ కి ఇచ్చినట్టే మొత్తం దీనికి ఇచ్చేసాడు అనమాట. కంట్రోల్ అంతా లైట్స్ వేసుకోవడానికి, హార్న్ కి మొత్తం అంతా హ్యాండ్ దగ్గర పెట్టేశాడు సింపుల్ గా. అయితే హ్యాండ్ ఎక్సిలేటర్. సో మొత్తం అంతా మనం చేత్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఏ చూసుకున్నా కానీ మొత్తం ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది. సో ఇదైతే స్క్రీన్, మొత్తం అంతా దీనికి చాలా సింపుల్ గా ఇచ్చేసాడు. మొత్తం ఇండికేషన్ అంతా స్క్రీన్ లో కనిపిస్తుంది. సో भैया वो क्या है, अलग 3 बटन दे दिया है, वो क्या है? डीजल से में चलता है 55, नॉर्मल में 60-65, पावर में 70-75 में पावर है। 3 अलग मोड दे दिया, अलग मोड है हमारा काम से हमको एडजस्ट करता चाहते एडजस्ट कर सकते हैं। तो हम जो डेली काम है नॉर्मल में डालते हैं, नॉर्मल में चलता है। सो पूरा इलेक्ट्रॉनिक है, ये भी पूरा बटन चलते पूरा काम एडजस्ट हो जाएगा यहाँ से. एडजस्ट हो जाता है, इलेक्ट्रॉनिक है। సో మామ ఈ బండిలో వీళ్ళు చెప్పేది ఏంటంటే 3 మోడ్లు ఇచ్చారనమాట. డీజిల్ సేవర్, నార్మల్, పవర్. సో ఈ డీజిల్ సేవర్లో ఏంటంటే బండి అనేది 55 హెచ్పీకి డ్రాప్ అవుతుంది. సో నార్మల్ మోడ్లో ఏంటంటే 65 హెచ్పీకి డౌన్ అవుతుంది. సో ఇక్కడ పవర్ మోడ్లో ఏంటంటే మనకి హెవీగా, సో మాక్సిమం పవర్కి వచ్చేసి 75 హెచ్పీకి ఫుల్ పవర్తో పనిచేసేది మనకి పవర్ మోడ్లో. సో ఇదంతా మొత్తం బేసిక్గా ఎలక్ట్రానిక్స్తోనే మొత్తం చిన్న బటన్, జస్ట్ ఒక చిన్న బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా హెచ్పీ డౌన్ అవడం కానీ ఇంక్రీజ్ అవడం కానీ జరుగుతుంది. సో మొత్తం అంతా మనకి ఆ చిన్న ఎలక్ట్రానిక్ బటన్తో అయిపోతుంది. సో అది మా బండి గురించి అయితే. सो नेक्स्ट भैया वो गियर्स, एक एक गियर को वो राइट साइड और लेफ्ट साइड के बाद पूरा बोलूंगा. सो फर्स्ट लेफ्ट साइड और क्या क्या मोड्स है इसमें? इसमें लो है, मीडियम है, हाई है. సో 3 है, लोड, मीडियम, हाई, 3 ఉన్నాయంట మా దీంట్లో అయితే బండిలో. और उसके हमारा राइट साइड में कितना गियर है भाई इसमें? इधर में 5 गियर्स है इसके. సో 1 2 3 4 5. సో మనం జనరల్గా మన బండిలో అయితే 4 గేర్లే ఉంటాయి. సో దీనికి అయితే 5 ఇచ్చాడనమాట మహేంద్ర బండి ఈ బండికి. సో మనకు ఆ చివరికి అనుకుంటే 1 కిందకి మళ్ళీ 2 మామూలు కనిపిస్తుంది కదా. సో అంతా 5 గేర్లు ఇచ్చాడనమాట ఈ బండికి. సో भैया और ये साथ दोनों कैसे काम करते हैं? अलग अलग है ना, नहीं तो एक ही बार काम करते हैं? ये और ये हैंड गियर चेंजर और ये यहाँ से कंट्रोलर, ये दोनों ही है साथ में. बैक भी उतना तेज जाता है और आगे को भी उतना तेज जाता है. సో మామూలు ఏం చెప్తున్నారంటే ఫార్వర్డ్లో ఇక్కడ ఏ స్పీడ్ వెళ్తుందో ఈ గేర్ కూడా అంతే స్పీడ్లో మార్చుకోవచ్చు అంట. సో మనం ఇక్కడ మనం ఫార్వర్డ్లో ఫస్ట్ ఒకవేళ ఎగ్జాంపుల్గా ఫార్వర్డ్లో సెకండ్ గేర్లో వెళ్తాం అనుకుంటే, ఇది ఒకేసారి మనం ఇక్కడ రివర్స్లో వెళ్ళినా కూడా ఇక్కడ సెకండ్ గేర్లోకి బండి ఉంటుంది అనమాట. సో గేర్ చేంజింగ్లో ఏ ప్రాబ్లము లేదని చెప్తున్నాను అనమాట ఈయనైతే. సో भैया और उसके साथ ये पूरा बोलो भैया एक बार क्या है? बहुत मैट है, जैसे जगह है, कंपनी ने बहुत जगह दिया है, बहुत बढ़िया खुला डुला है, बहुत ज़्यादा. 4x4 इधर लगा हुआ है, 4 व्हीलर इसका. ये गेयर 4x4 का, ये 4x4 का है. ऊपर को डालता है, नीचे को निकलता है. ठीक है. సో మామ ఇదైతే మనకి 4 వీల్ 2 వీల్ ఇక్కడ చిన్నది ఇచ్చానమాట గేర్. సో ఇదేంటంటే మనం పైకి అనుకుంటే 4 వీల్ పడుద్ది, సో కిందకుంటే ఇదంటే 2 వీల్లో పడుద్ది అనమాట. సో చిన్నగా ఇచ్చాడనమాట చేతికి దగ్గరలో ఉండేలాగా. సో ఇదనమాట 4 వీల్ గేర్కి. మా ఎగ్జాక్టర్ అయితే ఇటు ఇచ్చాడు, కొద్దిగా మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా హైట్గా ఇచ్చాడు. బ్రేక్స్ కూడా పక్కనే కనిపిస్తున్నాయి మనకి దీంతో పాటు పక్కనే. సో అది మా దీని గురించి. సో ఇటు సైడ్ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ भी दिया है. హ్యాండ్ బ్రేక్ भी दे दिया. హ్యాండ్ బ్రేక్ भी दिया है. సో మా ఇందులో ఒక అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇందులో హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చాడు. జస్ట్ మన అక్కడ ఇంత ముందు వేరే బండ్లు చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్ చేతి దగ్గర ఇస్తాడు, కానీ దీనికైతే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చాడు అనమాట హ్యాండ్ బ్రేక్ వేసుకోవడానికి మొత్తం అంతా. सेफ्टी बहुत बढ़िया, सीट बेल्ट भी दिया है, सीट बहुत अच्छा है, बहुत कंपनी ने जाने के महिंद्रा ने बहुत अच्छा दिया है, बहुत बढ़िया. शहर में 2 लेबर एक्स्ट्रा दिया है, लेफ्ट है पूरा, यानी कि एकदम बहुत बढ़िया काम किया हुआ है इसका. సో మా ఈ బండిలో ఏంటంటే డ్రైవర్కి ఫుల్ కంఫర్టబుల్గా ఉండిద్ది. పక్కన పెట్టుకోవడానికి ఇక్కడ హ్యాండ్కి ఇవి కూడా ఇచ్చాడనమాట హ్యాండిల్స్. సో దాంతోపాటు ఇంకా మొత్తం ఈ బండిలో అయితే స్పేస్ చాలా ఉంది. మొత్తం అంతా
డ్రైవర్కి అయితే కంఫర్టబుల్గా ఉందని చెప్తున్నారు వీళ్ళైతే. సో భయ్యా और वो प्लव एडजस्टमेंट है ना वो दोनों ये तो इसका है, मशीन का है। ये रिमोट है कंट्रोल उसका। సో మామూలు ఇదంటే వెనకాల మిషన్ వేస్తారు కాబట్టి ఇది మిషన్ కంట్రోల్. సో ఇవి ఏంటంటే మనకు మామూలు జనరల్గా డెప్త్ అడ్జస్ట్మెంట్లు తర్వాత పైకి అడ్జస్ట్ చేసుకునేవి ఈ రెండు అన్ని బండ్లు లాగే కామన్గానే ఉన్నాయి దీనికి. సో దాంతోపాటు మనకు అటు పక్క పీటీఓ గురించి మాట్లాడుకుంటే మామూలు పీటీఓ అనేది మనకు అక్కడ చిన్న గేర్ రాడ్ లాగా ఇచ్చాడు. సో ఇదైతే పీటీఓది అనమాట. సో అది వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా పీటీఓ వేసుకోవచ్చు. సో మనకి అక్కడ పీటీఓ చూసుకుంటే ఫార్వర్డ్ న్యూట్రల్ రివర్స్ 3 ఇచ్చాడు ఒకేసారి. సో మనకి ఎటు కావాలంటే అలా మార్చుకోవడానికి పీటీఓ షాఫ్ట్కి అక్కడ డైరెక్ట్ మనం గేర్ వేసుకుంటే మొత్తం అంతా మనకి మారిపోతుంది. చిన్నగా ఇచ్చాడు అనమాట. పీటీఓ షాఫ్ట్ का पावर कितना है? पावर इसका पावर है 66 पावर है. स्पीड कितना होता है इसका? 540. సో మా ఈ బండి రోటావేటర్ యొక్క పవర్ అయితే మనకి 60 HP వరకు ఇచ్చిద్దంట. సో దాని స్పీడ్ వచ్చేసరికి మన మామూలుగా అన్ని బండిలో ఉన్నట్టే 540 ఈ రెండు పని చేస్తాయి. సో और पूरा यहाँ खत्म हो गया. वो टॉप को खरीद किया नहीं तो कंपनी दे दिया. कंपनी लगा के दिया है. वो भी कंपनी दे दिया टॉप को. साथ नहीं देता है मटगर्स और ये भी साथ पूरा कंपनी दे दिया. सो भैया और हम पीछे जाऊंगा और लिफ्ट और पूरा इच पॉइंट्स पूरा को हम एक बार क्या कैसे चलते हो पूरा उसके बोलूंगा भैया. और हम पूरा बैग पीछे आ गए. सो यहाँ क्या क्या होता है और इसका पूरा हमको बता दे एक बार. इसका लिफ्टिंग कैपेसिटी कितना है? इसका 2900 మోసా అంటే 2900 అనమాట. లిఫ్టింగ్ 2900 kgs వరకు ఇది లిఫ్ట్ చేయగలదు. సో भैया और दूसरे गाड़ी में देखो कुछ भी बटन्स देते हैं, इसमें कुछ बटन्स दे दिया ऐसे लिफ्टिंग करने के लिए. यही तो चाहिए ना. हाँ क्यों लिफ्ट इसका ऐसे लगा हुआ है స్విచ్ इसमें. ये लगा हुआ है. సో మా దీనికైతే ఇక్కడ బండికి క్యూ లిఫ్ట్ అని ఒకటి ఇచ్చారన్నమాట బటన్. సో మనకి మిగతా బండి జాయింట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మన మటగర్లు ఇస్తారు. సో దీనికైతే మనకు అక్కడ ఒక బటన్ ఇచ్చాడు క్యూ లిఫ్ట్ అని. సో అది వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బటన్ నొక్కితే ఈ పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట ఈ పాయింట్స్ అనేవి. దీనికైతే ఆ బటన్ ఇచ్చాడు మాకు కొద్దిగా మనకి డ్రైవర్ కంఫర్టబుల్గా ఉండిద్ది. సో అది దీని బ్యాక్ సైడ్. దీన్ని మొత్తం చూసుకుంటే ఇంకా भैया और ये पिन पॉइंट्स कितना दे दिया? इसमें 2 ये एक्स्ट्रा है. సో మా ఈ బండిలో అయితే వాళ్ళకి మొత్తం 4 ఇచ్చారనమాట. సో అంటే 2 ఒక పని చేసుకోవడానికి, ఇంకో 2 ఇంకో పని చేసుకోవడానికి. సో పెద్ద బండి కాబట్టి మనకి పెద్ద ఇంప్లిమెంట్స్ వేసినప్పుడు వెనకాల ఎంబీ ప్లో వేసినా లెవెలర్ వేసినా కంఫర్టబుల్గా ఒకే బండి వాడుకోవడానికి ఇలాగా ఇచ్చారనమాట పాయింట్స్ అనేవి మనకి హైడ్రాలిక్స్. దీనికైతే ఇబ్బంది లేదు. సో भैया इसमें गेयर ऑयल देखने के लिए क्या कोई दे दिया उसने कंपनी में? ये दे दिया. ये देखो शीशा लगा दिया. సో మా ఇక్కడ మనకు కనిపించే ఈ గ్లాస్ ఉంది కదా. సో ఈ గ్లాస్లో ఉండి మనకి నార్మల్గా జాండర్ బండ్లు వేరే బండ్లు ఇక్కడ ఇచ్చినట్టే. సో దీనికి కూడా ఇచ్చానమాట. ఇక్కడ ఈ గ్లాస్లో ఉండి మనం గేర్ ఆయిల్ ఎంత ఉందో చూసుకోవచ్చు అనమాట ఈ బండికి. సో भैया और फिल्टर्स का है? फिल्टर्स इसके गाड़ी में फिल्टर तो वही होगा इसमें. एक तो ये लगा हुआ है नीचे, ये इसका हाइड्रोल का फिल्टर है. సో మామ అక్కడ మనకు కనిపిస్తున్నది అయితే హైడ్రాలిక్ ఫిల్టర్ అనమాట అక్కడ కనిపిస్తుంది. సో और ఆయిల్ ఫిల్టర్ का है भैया? इसका ఆయిల్ ఫిల్టర్ ये है. సో ఇదైతే మనకి నార్మల్ ఆయిల్ ఫిల్టర్ మామ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఆయిల్ ఫిల్టర్ మనం జనరల్గా. भैया और कितना आवर्स को तू जनरली ऑयल चेंज करते? 400. సో మామ వీళ్ళైతే జనరల్గా వీళ్ళైతే 400 అవర్స్కి ఆయిల్ మార్చుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు ఒక్కొక్కరు మార్చుకుంటారు. సో వీళ్ళైతే జనరల్గా వీళ్ళు చేసే వర్క్కి ప్రతి 400 అవర్స్కి వీళ్ళైతే ఈ ఆయిల్ చేంజ్ చేసుకుంటున్నారు. भैया और इसमें क्या नीचे सब कुछ कॉम्प्लेक्स है? क्या क्या है उसमें नीचे? पूरा कॉम्प्लेक्स लगाया हुआ है कंपनी वाला. पूरा सेफ्टी के लिए लगाया है 4 व्हीलर के लिए. ये देखो कितना సేఫ్టీ బెస్ట్ కియా హై. సో మా వీళ్ళు ఏంటంటే కింద ఈ 4 వీల్కి మొత్తం అసలు కింద మట్టికి ఏం టచ్ అవ్వకుండా సో మొత్తం అంతా గార్డ్గా ఇచ్చేసారనమాట దీనికి బండికి. సో మొత్తం 4 వీల్ మనకి బ్యాక్ సైడ్ ఇంజిన్ నుంచి ఎదర ఫ్రంట్కి యాక్సిల్లో కనెక్షన్గా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే దీనికి ఏం రిపేర్స్ లేవని చెప్తున్నారు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. అవునమ్మా. సో భయ్యా ఇतना మైలేజ్ कितना देते हैं गाड़ी? कैसे माइलेज गाड़ी रोड में चलते कैसे देते हैं और कोई काम करते? पूरा मस्त चलता है. कोई हरोड़ा नहीं आता, टोए में डिगेगा कोई चक्कर नहीं. पूरा गाड़ी कार ही है. एक गाड़ी कार है. जैसे कार चला लिया ऐसे महिंद्रा का नोवो चला लिया. సో మా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫుల్ కంఫర్టబుల్గా బాగుంది అంటున్నారు బండి అయితే మొత్తం అంతా. సో దీనికి ఏ ప్రాబ్లం లేదు, కార్ తోలినట్టు అనిపిస్తుంట. సో కంఫర్టబుల్గా ఉంది బండి అయితే వాళ్ళు చెప్పడం. భయ్యా మైలేజ్ गाड़ी का रोड में और काम करते तो? रोड में तो 3 लीटर का మైలేజ్ काम के करते तो कितना देते आपको? 5-6 లీటర్. 5-6 లీటర్. సో మా ఈ బండి మైలేజ్ అయితే ఒక గంటకి బాగా హెవీ వర్క్ చేస్తే వీళ్ళకైతే దాదాపు 5 లీటర్ వరకు తాగుతుందని చెప్తున్నారు గంటకి. సో అది మా దీని సంగతి.
సో మామ ఈ బండి అయితే పంజాబ్ బండి. సో మనకి వచ్చిరాని హిందీతో కొద్దిగా ఏదో కవర్ చేసి ఈ బండి మొత్తం ఫీచర్స్ అన్ని కవర్ చేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా తెలియకపోతే మన దగ్గర కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సో దాన్ని బట్టి మనం దీన్ని మొత్తం కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ మామ. సో థ్యాంక్ యూ భయ్యా. ओके भैया।